అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'వరించిన బంధం' 30వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నీ లవ్ మ్యాటర్ నాకు తెలుసన్నయ్య. ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేక ఇంకా దాయాలని ప్రయత్నిస్తావా అని అక్షయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తుంది సహస్ర. ఇంకా నేను దాచేదేముందిరా, నిజమే. కానీ ఎలా అంటే చెప్పలేను, ఎంత అంటే చూపించలేను. ఎప్పుడు ప్రేమ పుట్టిందో నాకే తెలియదు. కానీ తన మీద అంతకంతకు ప్రేమ పెరిగిపోతుంది నాకు. ఇంకొకరిని ప్రేమిస్తుందనే విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. తన మనసుని నేనిష్టపడ్డాను, కానీ వేరొకరు ఆమె మనసులో ఉన్నారని తెలిస్తే బహుశా ఈ ఆలోచనలో నుంచి బయటపడ్డానికి ప్రయత్నించేవాడిని నేను అని బాధగా, నిరాశగా అంటాడు అక్షయ్. అంటే ఏంటన్నయ్య? తన మనసులో ఇంకొకరు ఉంటే నువ్వు తనను ప్రేమించడం మానేస్తావా? అంతే కదరా, తను ఒంటరిగా ఉంటే నాకు సొంతం కావచ్చు అని నేను ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ వేరొకరిని తన మనసు నిండా నింపుకున్నప్పుడు ఆ మనసుని నేను లాక్కోవడం ఎంతవరకు న్యాయం? అలాంటి మనస్తత్వం నాది కాదు కాబట్టే అలాంటి ఆలోచనల నుంచి మానుకోవడమే బెటర్ అని అంటాడు. లేదు లేదు, నువ్వు తనని స్వచ్ఛమైన మనసుతో ప్రేమించావు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే తన మనసులో ఇంకొకరు ఉన్నా నీకు దక్కే అవకాశం వచ్చిందని అంటున్న సహస్ర మాటలకి ఆశ్చర్యంగా తన వైపు చూస్తాడు అక్షయ్. అవునన్నయ్య, నువ్వు విన్నది నిజమే. తను కరణ్ గారిని చాలా ప్రేమించింది, కానీ ఆ దేవుడి తలరాతో దీని గ్రహచారమో తెలియదు, కానిద్దరు విడిపోయారు. ఇప్పుడు ఆ కరణ్ గారికి పెళ్ళైపోయింది. అది కూడా ఎవరితో తెలుసా అని సాక్షికి కరణ్కి ఎలా పెళ్లి జరిగిందో మొత్తం వివరంగా చెప్పి, ఇప్పుడు అవికా మారాలంటే దానికి కారణం నీ ప్రేమే అవ్వాలి. గాయపడిన తన మనసుకి మందు నీ ప్రేమ అవ్వాలి. కొద్ది రోజులు ఓపిక పట్టన్నయ్య. ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎందుకంటే మళ్ళీ తన జీవితంలోకి ఎవరో ఒకరు వస్తే తప్ప తను కరణ్ని ప్రేమించిన గతం నుంచి బయటపడలేదు. ఆ ఎవరో ఒకరు తెలియని వ్యక్తి కన్నా తన గురించి మొత్తం తెలిసి తనని ప్రేమించిన వ్యక్తి అయ్యుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వేమంటావు అని అడుగుతుంది సహస్ర. నేను ప్రేమించిన ప్రేమ నాకు దగ్గరవుతుంది అంటే నేను కాదంటానా? కాకపోతే బలవంతంగా కాకుండా తనంతట తానుగా ఒప్పుకున్న వరకు నేను ఎదురు చూస్తాను. అంతే తప్ప కష్టంగా తను నా చేత తాళి కట్టించుకోకూడదు. సరేరా, అప్పటి వరకు మనం కూడా ఎదురు చూద్దాం. కొద్ది రోజులు తను ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా తన ఆలోచనలు కూడా మారుతాయి. అప్పుడు నెమ్మదిగా మాట్లాడదాంలే. ఈలోపు నువ్వు కూడా అక్కడ అప్పుడప్పుడు తనని కలుస్తూ మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నించు అని అంటుంది సహస్ర. నాన్న, కరణ్ నీతో కొంచెం మాట్లాడాలి, అలా గార్డెన్లోకి వెళ్దామా అని అంటారు ఆనంద్ గారు. నైట్ డిన్నర్ చేసేశాక తన రూమ్కి వెళ్తున్న కరణ్ని ఆపుతూ, అమ్మయ్య, ఇప్పటి వరకు కరణ్ గారితో మాట్లాడకుండా తప్పించుకొని తిరగగలిగాను. కానీ ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఆయన వచ్చేలోపే నేను పడుకుంటూ పోవాలని అనుకుంటుంది సాక్షి. ఆ మాటలు విన్నది కాబట్టి పడుకుంటూ పోవాలని బలంగా నిర్ణయించుకొని మంచం అయితే ఎక్కింది, కానీ నిద్రాదేవి దరిచేరలేదు. ఎలా పడుతుంది నిద్ర? మెదడు నిండా ఆలోచనలు, మనసు నిండా బాధ అలుముకున్నప్పుడు ఎవరికైనా సరే ప్రశాంతంగా ఎలా నిద్రపడుతుంది? అక్కకి నా పెళ్లి కిరణ్ గారితో జరిగిందని చెప్పలేదు. అర్జున్తో నా పెళ్లి జరిగిందని తను ఊహించుకుంటోంది. కానీ అలా ఊహించుకుంటున్న తనకి రేపెప్పుడైనా కరణ్ గారితోనే నా పెళ్లి జరిగిందని తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతూనే అనుకుంటుంది. చెప్పండి నాన్న, ఏం మాట్లాడాలి? నీ గురించి. నువ్వు సాక్షి కొద్ది రోజులు ఎటైనా వెళ్ళొచ్చు కదా అని అంటారు ఆనంద్ గారు. అదేంటి నాన్న సడన్గా ఇప్పుడు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు మీరు అని అడుగుతాడు ఆశ్చర్యంగా చూస్తూ. అదేంటి నాన్న, ఏదో అడగకూడదని అడిగినట్టుగా అలా రియాక్ట్ అయ్యావు. ఇంతకు ముందు వరకు నీకు సాక్షికి మధ్య బాండింగ్ అంతగా పెరగలేదు కాబట్టి ఇలాంటి మ్యాటర్ మన మధ్య రాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు నా కోడల్ని యాక్సెప్ట్ చేశావు కదా మనస్ఫూర్తిగా. సో ఇప్పుడైనా మీ మధ్య ఉన్న వివాహ బంధాన్ని భార్యాభర్తల బంధంగా, విడిపోని బంధంగా మార్చుకుంటారని ముందడుగు వేయమని చెప్తున్నానని అంటారు ఆనంద్ గారు. ఏంటో మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి తెలుస్తుందని నేను కూడా ఒక అడుగు ముందుకు వేసి సాక్షితో ముడిపడిన బంధాన్ని శాశ్వతంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆ దేవుడు మరోలా ప్రయత్నిస్తున్నట్టున్నాడు. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అంతు చిక్కడం లేదు. ఆ రోజు పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయిన అవిక మళ్ళీ సడన్గా ఊడిపడినందుకు ఎలా ఆలోచించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఎక్కడుంది, ఏ ఉద్దేశంతో మళ్ళీ వచ్చింది, ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటే నా మైండ్ అస్సలు పనిచేయడం లేదు. ఇంక నీకేం చెప్పను అని తనలో తనే అనుకుంటాడు కరణ్. ఏంటి నాన్న, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఇంకేదో ఆలోచిస్తున్నావు. అసలు నేను చెప్పింది విన్నావా లేదా అని కరణ్ ఎంతకీ పలకకపోయేసరికి భుజం మీద తడుతూ అంటారు ఆనంద్ గారు. హా, ఇప్పుడే ఎందుకులే అని ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన దాని గురించి. ఇప్పుడిప్పుడే మా మధ్య బాండింగ్ బలపడుతుంది. ఇలాంటప్పుడు మళ్ళీ అలా ఆలోచించి ఒకవేళ తాను దానికి సిద్ధంగా లేకపోతే మళ్ళీ మా మధ్య గ్యాప్ వస్తుందేమో. అందుకే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేసి మా మధ్య
బాండింగ్ పెరిగిన తర్వాత మా బంధాన్ని పరిపూర్ణం చేసుకుంటుందే బాగుంటుందని నేను అనుకుంటున్నాను డాడ్ అని అంటాడు కరణ్. సరే నాన్న, నీ ఇష్టం, నువ్వు ఎలా అనుకుంటే అలాగే చెయ్యి. కాకపోతే ఇప్పటికే మీ పెళ్లి జరిగి 8 నెలలు నిండుతున్నాయి. మరి ఇంతకన్నా దూరం గ్యాప్ పెరిగితే మీ మధ్య ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంటుందని మీ అమ్మ ఆలోచన. ఆలస్యం అమృతం విషయం అంటారు కదా పెద్దవాళ్ళు. అలాగే కొన్ని కొన్ని విషయాలు ఎంత తొందరగా జరిగితే అంత బాగుంటుంది. అందుకే మేము చెప్పాలనుకున్న విషయం చెప్పేశాం. ఇక నిర్ణయం అయితే మీదే. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో అలాగే చెయ్యి. కాకపోతే మీ ఇద్దరి మధ్య మళ్ళీ దూరం పెరగకూడదు. అది దేనివల్లైనా సరే. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అని ఒకే ఒక మాట చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆనంద్ గారు. మీరు ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో అదే జరుగుతుందేమో అని భయపడుతున్నాను నేను. అవిక మళ్ళీ వచ్చిందనే సంగతి మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు అనుకుంటున్నవన్నీ నిజమవుతాయేమో అని భయపడిపోతారు. అందుకే సాక్షి కూడా ఈ విషయాన్ని నాకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. నేనేదో మళ్ళీ తనని ప్రేమిస్తానని అవిక వచ్చి మా మధ్య గొడవలు పెడుతుందని కాకపోయినా సాక్షి ఎక్కడ తన స్థానం తన అక్కకి ఇవ్వాలని పట్టుబడుతుందనేదే నా భయం. ఇంకే విషయాలైనా సరే చెప్పొచ్చు, కానీ ఎలాంటి విషయమైనా హ్యాండిల్ చేయొచ్చు, కానీ మనసులో ప్రేమ పెట్టుకుని బయటికి నువ్వంటే నచ్చలేదు అని వాదించే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయగలం? ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఎవరి మనసు నొప్పించుకోకుండా అందరూ సంతోషంగా ఉండేలా చూడాలి. ఇవన్నీ జరగడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఆ టైంలో ఎన్ని జరుగుతాయో తెలియదు. ఇంకా మనమేమీ చేయలేము. మన వంతు ప్రయత్నం మనం చేస్తూ నిర్ణయం అనేది కాలానికి వదిలేయాలని తనలో తనే ఆలోచించుకుంటూ ఆ ఆలోచనల వల్ల సతమతమవుతూ అక్కడే చాలాసేపు ఉండిపోతాడు కరణ్. లక్ష్మి, అమ్మాయి పడుకుందా అని అడుగుతారు శ్రీనివాసరావు గారు. వంటగదిలో ఉన్న లక్ష్మి గారి దగ్గరికి వస్తూ, హా అండి, ఇప్పుడే పడుకుంది. అందుకే తనకు కావాల్సినవన్నీ వండి పెడదామని రెడీ చేస్తున్నానని హడావుడి పడుతూ అంటారు లక్ష్మి గారు. అవన్నీ తర్వాత, ముందు నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి అది? నేను ఆఫీస్లో ఉన్నప్పుడే సాక్షి నాకు ఫోన్ చేసింది. కాసేపట్లో అక్కని తీసుకొని నేను ఇంటికి వస్తున్నాను, మీరు కూడా వచ్చేయండి అని. అందుకే నేను టైం కాని టైంలో ఇంటికి వచ్చాను. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పింది. సాక్షికి కరణ్తో పెళ్లి జరిగిందనే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మన అవిక దగ్గర తీసుకురావద్దని అంటారు శ్రీనివాసరావు గారు. తన చిన్న కూతురు ఆ మాట ఎందుకు అనదో తెలుసుకోలేనంత చిన్నవాళ్ళేం కాదు వాళ్ళు. కానీ ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదండి. మనం దాస్తే దాగే విషయం అది. ఎప్పుడో బయటపడాల్సిన విషయమే. ఎన్నాళ్ళని దాస్తాం అని ఆలోచిస్తూ ప్రశ్నార్థకంగా అడుగుతారు లక్ష్మి గారు. సమస్యలు సద్దుమణిగే వరకు. అలాగని మనం అనుకుంటున్నాం, కానీ అలా దాయడం వల్లే సమస్యలు అవేవి పెరుగుతాయేమో అని నా ఆలోచన అని అంటారు లక్ష్మి గారు. కొద్ది రోజులైతే చూద్దాం. మన అవిక ప్రవర్తనను బట్టి వివరంగా చెప్తే ఎక్కడ బాధతో ఏమైనా చేసుకుంటుందేమో అని మన సాక్షి భయం కాబోలు. అందుకే కొంచెం నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అవిక దృష్టిలో సాక్షి ఫ్రెండ్తో పెళ్ళయింది. ఈ విషయం మనం మాట్లాడుకోవడానికి బాగోలేకున్నా కొద్ది రోజులు అలా సైలెంట్గా ఉండక తప్పదు అని అంటూ గుమ్మం వైపు చూసిన శ్రీనివాసరావు గారికి ఒక్క క్షణం భయం కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పటికే లేచి చాలా రోజుల తర్వాత తన ఇంటికి తను చేరడంతో ఇల్లు మొత్తం కలిగి తిరుగుతుంది అవిక. అలా చూస్తూ చూస్తూ వంటగది దగ్గరికి వచ్చేసింది. ఏమైందన్నా, ఇద్దరు చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు అని అడుగుతుంది. అక్కడికి వస్తుంది అవిక. డిస్కషన్ అలాంటిది ఏం లేదురా, నువ్వు వచ్చావు కదా, నీకు నచ్చిన వంటకాలన్నీ మీ అమ్మకు చేయమని ఆర్డర్ పాస్ చేస్తున్నాను అంతే అని తడబాటుని కప్పిపుచ్చుతూ చిన్నగా నవ్వుతూ అంటారు శ్రీనివాసరావు గారు. అవునవును, నువ్వు ఇక్కడ మా గురించి ఆలోచిస్తే సరిగ్గా తింటున్నావా లేదా చూడు, ఎలా లాగేశావో, ఎలా ఉండేదాని అసలు నువ్వు తింటున్నావా లేదా అని కూతురి బొగ్గల మీద చేతులు వేసి ఆప్యాయంగా నిమురుతూ అంటారు లక్ష్మి గారు. టైం 11 దాటుతున్నా ఇంకా రాలేదేంటి రజని, ఏం చేస్తుంది బయట అని అనుకుంటూ ఆయన రూమ్లో నుంచి బయటకు వస్తారు అర్జున్ వాళ్ళ నాన్నగారు. అప్పటికే అక్కడ అందంగా అమర్చబడిన నిశ్చితార్థ సామాన్లన్నింటినీ మరొకసారి అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు రజని గారు. అబ్బా రజని, ఇవన్నీ ఇంతకు ముందే కదా నీట్గా ఆలోచించి మరీ సర్దావు. మళ్ళీ ఇప్పుడు నిద్ర మానుకొని మరీ కూర్చొని అంతలా చూడవలసిన అవసరం ఏముంది? రేపు వెళ్లే ముందు మరొకసారి చూస్తే సరిపోతుంది కదా అని చిరు కోపంగా అంటారు ఆవిడ వైపే చూస్తూ. అలా కాదులేండి, మన ఇంట్లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం, అందులోనూ మనం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న తరుణం కాబట్టి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా ఎవరు వేలెత్తి చూపే విధంగా ఉండకుండా అన్నీ సమకూరాలి అంటే మనం 1-2 సార్లు చూసుకోవడంలో తప్పు లేదు. ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ కంగారులో 1-2 మర్చిపోవడం అనేది సహజం. అందులోనూ పెళ్లి ఉన్న ఇంట్లో మరీ పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చూడటంలో తప్పేం లేదు. అయినా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, వెళ్ళి పడుకోండి ఆయన వైపు చూడకుండానే అంటారు. అరే డార్లింగ్, నువ్వు లేకపోతే నేను ఎలా పడుకుంటాను చెప్పు? సతీమణి స్పర్శ తగలకుండా పడుకుంటే నా మనసు అల్లాడిపోతుంది కదా అని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి అంటారు. ఆహా, అబ్బో, ఏంటి మనసుకి ఇప్పుడు అల్లరి ఆలోచనలు కలుగుతున్నాయా ఏంటి? అలాంటివన్నీ కట్టిపెట్టమని మీ మనసుకి బాగా బుద్ధి చెప్పండి అని
ఆయన మాటలకు సిగ్గు ముంచుకొస్తుంటే చిరుకోపం నటిస్తూ అంటారు. కట్టి పెట్టడం కాదు, ఇంకా అల్లరి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి నీ బుగ్గుల్లో సిగ్గును చూస్తుంటే అని ఆవిడ ఎరుపెక్కిన చెక్కులను చేత్తో తడుముతూ అంటారు ఆయన. ఆనంద్ గారితో మాట్లాడి చాలాసేపు గార్డెన్లో కూర్చొని ఆలోచనలతో సతమతమైన కరణ్ కాసేపటికి ఆలోచనలన్నిటికీ సమాధానం వెతకలేక బరువెక్కిన మనసుతో రూంలోకి వస్తాడు. వచ్చి రాగానే అతనికి దర్శనమిచ్చిన సాక్షి మోము చూడగానే అప్పటి వరకు పడిన వేదన అంతా కూడా చిటికలో మాయమైపోతుంది. ఆ వేదన బదులు అతని మోములో ఒక ప్రశాంతత, పెదవులపై దరహాసం వచ్చి చేరుతుంది. ఇంతకీ ఎందుకంటారా, కరణ్ వస్తాడా రాడా అని గోళ్లు కొరుకుతూ ఆలోచిస్తూ ఉన్న సాక్షి అసలు ఏం చేస్తుందో కూడా తెలియకుండా బెడ్ మొత్తం తిరిగేయడం వల్ల చిందరవందరగా అయిపోయి టెన్షన్ వల్ల ఒక టెడ్డీ బేర్ బొమ్మను పట్టుకుని గట్టిగా హక్ చేసుకున్నట్లు గుండెలకు హత్తుకొని అలా ఆలోచిస్తూనే నిద్రపోతుంది. ఒక చిన్న బుజ్జుకుక్క పిల్ల ముడుచుకొని పడుకుంటే ఎలా ఉంటుందో చుట్టూ మొత్తం చిందరవందర చేసేసి అలాగే బెడ్ మొత్తం కూడా చెల్లా చెదురైపోయి ఒక కుక్క పిల్లలాగా ముడుచుకొని పడుకునేసరికి కరణ్ పెదవులపై నవ్వొచ్చి చేరుతుంది. డోర్ లాక్ చేసి నెమ్మదిగా తన పక్కకి వచ్చి ఆమె తలపక్కనే కూర్చొని గాలికి ఎగురుతున్న నల్లటి కురులను చెవి వెనుకకి సర్దుతూ పాపం ఏడవడం వల్ల ఉబ్బిపోయిన కళ్ళు, ఎలా దాయాలి, ఎలా ప్రాబ్లం ఫేస్ చేయాలని టెన్షన్తో ఆలోచించడం వల్ల అలసిన మోము, కందిపోయిన పెదాలు చూస్తూ చిన్నగా నిట్టూర్పుని విడుస్తాడు. ఏంటో ఇప్పటి వరకు నువ్వు హ్యాపీగా లేవు, నేను హ్యాపీగా లేను. ఈ మధ్య నేను నిన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను కొంచెం ఇలా నార్మల్గా తిరగగలుగుతున్నాను. నువ్వు కూడా బయటికి చెప్పకపోయినా మనసులో అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నావేమో అని నా మనసు కనిపిస్తుంది. ఇంతలోని ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎదురుపడటం చాలా దారుణంగా ఉంది ఆలోచిస్తుంటేనే. కానీ తప్పదు కదా, ఎప్పటికైనా మనం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే. అదేదో తొందరగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫేస్ చేసే దానికన్నా ఇప్పుడే ఫేస్ చేసి దానికి సొల్యూషన్ వెతికి మన లైఫ్ మనం స్టార్ట్ చేస్తేనే బాగుంటుందని పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కొక్క సంఘటనని గుర్తు చేసుకుంటూ మనసులోనే అనుకుంటాడు. అసలు సాక్షి అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తున్న కరణ్కి సడన్గా గుర్తుకొస్తుంది అవిక గురించి ఏదైనా తెలిసి వెళ్ళిందా అని. మీకు గుర్తుందా, ఒకరోజు నైట్ సాక్షి గురించి ఆలోచిస్తూ పడుకున్న కరణ్కి సడన్గా ఏదో గుర్తుకొచ్చి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు అని చెప్పాను కదా, అది అవిక గురించి అన్నమాట. అలా ఆ రోజు చిన్న డౌట్ వచ్చి సాత్విక్ చేత ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వలేనట్టుగా తెలిసింది. సాక్షి ఎయిర్పోర్ట్కి రాగానే ఒక మనిషిని పెట్టాడు. సాక్షి వాళ్ళు బయటికి రాగానే కరణ్ ఫోన్ చేసి చెప్పింది వాళ్ళే. అలా అవిక తిరిగి వచ్చింది అనే సంగతి కరణ్కి తెలిసింది, కానీ ఏ పర్పస్ మీద వెళ్ళిందనే విషయం మాత్రం తెలుసుకోలేకపోయాడు. అలా ఆలోచిస్తూ ఆ రాత్రికి నిద్రకి దూరం అయిపోయాడు కరణ్. వచ్చిన దగ్గర నుంచి అమ్మ నాన్నల బిహేవియర్ తనకి ఏదో అర్థమయ్యి కానట్లుగానే ఉంటుంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవిక బెడ్రూమ్లో కూర్చొని. అప్పటికే నైట్ 10:30 దాటిపోవడంతో డిన్నర్ చేసేసి తనని రెస్ట్ తీసుకోమని చెప్పి శ్రీనివాసరావు గారు, లక్ష్మి గారు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు పడుకోవడానికి. ఇన్ని రోజులకు కూతురు తిరిగి వచ్చిందని ఆనందంతో ఆ దంపతులిద్దరూ మనస్ఫూర్తిగా నిద్రాదేవిని ఆహ్వానించారు. కానీ అవిక మాత్రం తల్లిదండ్రులు చేరాలనే సంతోషం కన్నా తదుపరి జీవితం ఎలా ఉంటుందనే ఆలోచన, ఒక్కసారైనా కరణ్ని చూడాలనే భావన మనసు నిండా నిండిపోయి ఉండడం వల్ల అసలు పడుకోలేకపోయింది. రేపు ఎలాగైనా సరే కరణ్ని కలవాలని గట్టిగా నిర్ణయం తీసుకొని అప్పుడు నిద్రమ్మ ఒడిలోకి జారుకుంది. మరి తను అనుకున్నది చేయగలదా? కరణ్ని కలిసే అవకాశం తనకు దొరుకుతుందా? ఒకవేళ కలిస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి చూడాలి మనం కూడా. తెల్లవారు 4 గంటల నుంచి కూడా రజనీ గారి హడావుడి మొదలైపోతుంది. ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న కొడుకు నిశ్చితార్థ వేడుక కాసేపట్లో కళ్ళ ముందు జరగబోతుందని సంతోషం ఆమెలో ఉప్పొంగిపోతుంది. ఆ సంతోషంతో ఆవిడ నైట్ నిద్రపోలేదు కూడా. ఏంటో జీవితం, సంతోషం వచ్చినా బాధ వచ్చినా నిద్ర కరువైపోతుంది. కొంతమంది సంతోషంతో నిద్రకు దూరమైతే మరి కొంతమంది బాధతో నిద్రకు దూరమైపోతారు. ఏమండి లేస్తారా? ఇప్పటికైనా టైం చూడండి ఎంత అయిందో. కాసేపు అయితే చుట్టాలందరూ ఇంటికి చేరుకుంటారు. ఇప్పుడు కూడా మీకు నిద్రేనా? అయినా ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకొని అసలు మీకు నిద్ర ఎలా పడుతుందో అని చిరుకోపంగా అంటూ ఆయన మీద ఉన్న బెడ్షీట్ని తీస్తూ అంటారు. ఏంటే నువ్వు ఎలాగో నిద్రపోవు, కనీసం పడుకున్న వాళ్ళైనా సరే నిద్రపో, నువ్వు నీతో వచ్చిన చిక్కే ఇది అని కొంచెం చిరాకు పడుతూనే లేచి కూర్చుంటారు. అవునవును, నాతో మీకు ఎప్పుడూ చిక్కే వచ్చింది. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను భరించలేకపోతున్నారు కదా అని మూతి తిప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఒక అడుగు వేశారో లేదో ఆవిడ చేయి పట్టుకుని బలవంతంగా ఒక లాగు లాగుతారు ఆనంద్ గారు. కథ ఇంకా ఉంది. మరి కరణ్ని కలవాలనుకుంటున్న అవిక, మరి కరణ్ని కలిస్తే కరణ్ నిజం చెప్తాడా? ఎవరో ఒకరు అవికకి నిజం చెప్తేనే కదా ఈ సమస్య నుంచి బయటపడేది. అలా కాదని అలాగే ఉండిపోతే సమస్య ఇంకా జటిలమవుతుంది. మరి సాక్షి కరణ్ని అవికని కలిపి దూరం అవుతుందా?
కరణ్ అందుకు ఒప్పుకుంటాడా? మరో పక్క అవికకి తన చెల్లెలి భర్త కరణ్ అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.